రాజధానిలో మళ్లీ భూసేకరణ. ఈ దఫా భూసేకరణ, భూ సమీకరణ అంటే ఇస్తే సమీకరణ, లేకపోతే సేకరణ. బట్ సమీకరణకే రంగం సిద్ధం చేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు క్రితంసారి 29,000 మంది రైతుల నుంచి. ఈ దఫా తొలి విడత 16,675 ఎకరాలకి ఓకే చేసుకున్నారు. 7 గ్రామాల్లో తీసుకోబోతున్నారు. వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, పెద్దమద్దూరు, వడ్లపూడి, ఎండ్రాయి, కర్లమాను, పెదపరిమి ప్రాంతాల దగ్గర నుంచి ఈ భూములు తీసుకుంటున్నారు. వాటన్నిటి అక్కడే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము ఇవన్నీ కట్టడానికి భూములు అవసరమవుతాయి అన్నటువంటిది. దాంతోపాటుగా చంద్రబాబు గారు నిన్న రైతులతో చెప్పినట్టు ఉట్టి 29 గ్రామాలు అయితే కష్టం కాబట్టి విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా కలుపుతారు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ రావడం కోసం అని చెప్పి భూ సమీకరణ. ఇప్పుడు ఆ ప్రాంత రైతులు కూడా డబ్బులేం తీసుకోకుండా 1,200 ఎకరాలు లేకపోతే 1,200 గజాలు లేకపోతే 1,400 గజాలు ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న రైతులు ఇచ్చేసి వీళ్ళందరూ బాగుపడ్డారు కాబట్టి వీళ్ళందరూ భూములు ఇప్పుడు 1,5 2 కోట్లు బలుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా అట్లాగే ఇస్తారు అన్నటువంటి కోణంలో ప్రస్తుతం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైనటువంటి అంశం. తద్వారా అయితే ఓవరాల్ గా 50,000 ఎకరాలు అదనంగా తీసుకుంటారన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ 16,675 ఎకరాలు తీసుకుంటున్నారు.